హలో అండి. నేను మీ నాగలక్ష్మి. నేనైతే కొరమెంత చేపల పులుసు చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేశానో కూడా చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఫిష్ని మంచిగా క్లీన్ చేసుకున్నానండి. కేజీ చేపలు తీసుకున్నాను. కేజీ చేపలు తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాక కళాయిలో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి వేసానండి. పసుపు కూడా వేసాను. వేసి ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా నేను ఫ్రై చేశానండి. అలా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే గ్రేవీ చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఈ చేప ముక్కలన్నిటిని నేను ఉల్లిపాయలో వేసేసానండి. ఉల్లిపాయలో వేసి ఒక్క నిమిషం మగ్గనిచ్చినాక ఉప్పు కారం వేసాను. కర్రీకి ఎంతైతే ఉప్పు కారం సరిపోతుందో అంత ఉప్పు కారం వేసానండి. ఉప్పు కారం వేసి 1 నిమిషం మూత పెట్టానండి. మూత పెట్టినాక కలిపి మళ్ళీ చేపల పులుసు వేసానండి. ఇలా మగ్గటం వల్ల ఏమవుతుందంటే చాలా బాగుంటుందండి. చేపల పులుసులో గరిట పెట్టకూడదు, ఎందుకంటే గరిట పెడితే ముక్క చెదిరిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇట్లా క్లాత్తో ఇట్లా కలుపుతున్నాను. తర్వాత తగినంత చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు ముందుగానే నేను నానపెట్టుకొని చింతపండు పులుసు పోసాను అనమాట. చింతపండు పులుసు నీళ్ళగా చేసేయకూడదండి, ఎందుకంటే నీళ్ళగా చేస్తే కూర కూడా నీళ్ళగా అయిపోతుంది అనమాట. చేపల పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. చింతపండు పులుసు వేసి కలిపినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి 1 నిమిషం నేను మూత పెట్టానండి. మూత పెట్టినాక కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసాను, పొడి మసాలా అనమాట. వేసి బాగా కలిపి 1 నిమిషం నేను మూత పెట్టినాక అయిపోతుందండి. ఇంకా కొంచెం చిక్కబడేదాకా ఉంచుకోవాలి. చిక్కబడినాక మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి కూర అయితే.